ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా సాగుతోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాభవన్లో ప్రజావాణికి వచ్చిన అర్జీల్లో ఇప్పటివరకు ఎన్ని పరిష్కారం అయ్యాయని ప్రశ్నించారు. సెక్రటేరియట్లో అర్జీల పరిష్కారానికి అధికారులు అనుసరిస్తున్న విధానాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ సహా ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ విభాగాలకు ప్రజావాణిలో ప్రత్యేక డెస్క్లు ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ కు వివరించారు అధికారులు. గల్ఫ్ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అర్జీదారులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అత్యవసరమైన అర్జీలుంటే అక్కడికక్కడే పరిష్కరిస్తామని, అంబులెన్స్ సదుపాయం కూడా ప్రజావాణి జరిగే రోజుల్లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 117 సార్లు ప్రజావాణి నిర్వహించగా అందులో 54,619 అర్జీలను ప్రజలు నమోదు చేసుకున్నారు. వీటిలో 68.4% అర్జీలు అంటే 37,384 సమస్యలు పరిష్కారం అయినట్లు ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. ప్రజావాణి అర్జీలను పరిష్కరించేందుకు మరింత పారదర్శకమైన, సమర్థవంతమైన విధానాలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు రేవంత్. జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజాభవన్లో జరిగే ప్రజావాణి డాష్ బోర్డుతో అనుసంధానం చేయాలని సూచించారు. జిల్లా, మండలం, డివిజన్ స్థాయిలో పరిష్కారం అయ్యే అంశాలు వెంటనే అక్కడికక్కడే పరిష్కారం అవుతాయన్నారు సీఎం. ప్రజావాణి డాష్ బోర్డు యాక్సెస్ ను తనకు అందించాలని, ముఖ్యమంత్రికి లైవ్ యాక్సెస్ ఉండేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తాను ఎక్కడ ఉన్నా ప్రజావాణి అర్జీల పరిష్కారం తీరును, ప్రజల నుంచి ఎలాంటి విజ్ఞప్తులు వస్తున్నాయో తెలుసుకునే వీలు ఉంటుందని తెలిపారు. అర్జీల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేయడం వేగవంతమవుతుందన్నారు రేవంత్. అర్జీల వివరాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల సమాచారాన్ని ఆన్లైన్లో పారదర్శకంగా అందుబాటులో ఉంచాలన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, వాటి అమలు, పురోగతి పారదర్శకంగా అందరూ తెలుసుకునేందుకు వీలుగా ఉండేలా ఈ పోర్టల్ రూపొందించాలని సూచించారు. ప్రజల వ్యక్తిగత భద్రతకు ఇబ్బంది లేకుండా అమల్లో ఉన్న చట్టాల ప్రకారం ఏ సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి, వేటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది ముందుగా సమీక్షించుకోవాలన్నారు. అధికారుల స్థాయిలో కమిటీ వేసి అందుకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్. ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా సాగుతోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాభవన్లో ప్రజావాణికి వచ్చిన అర్జీల్లో ఇప్పటి వరకు ఎన్ని పరిష్కారం అయ్యాయని ప్రశ్నించారు. సెక్రటేరియట్లో అర్జీల పరిష్కారానికి అధికారులు అనుసరిస్తున్న విధానాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ సహా ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ విభాగాలకు ప్రజావాణిలో ప్రత్యేక డెస్క్లు ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ కు వివరించారు అధికారులు. గల్ఫ్ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అర్జీదారులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అత్యవసరమైన అర్జీలుంటే అక్కడికక్కడే పరిష్కరిస్తామని, అంబులెన్స్ సదుపాయం కూడా ప్రజావాణి జరిగే రోజుల్లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 117 సార్లు ప్రజావాణి నిర్వహించగా అందులో 54,619 అర్జీలను ప్రజలు నమోదు చేసుకున్నారు. వీటిలో 68.4% అర్జీలు అంటే 37,384 సమస్యలు పరిష్కారం అయినట్లు ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. ప్రజావాణి అర్జీలను పరిష్కరించేందుకు మరింత పారదర్శకమైన, సమర్థవంతమైన విధానాలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు రేవంత్. జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజాభవన్లో జరిగే ప్రజావాణి డాష్ బోర్డుతో అనుసంధానం చేయాలని సూచించారు. జిల్లా, మండలం, డివిజన్ స్థాయిలో పరిష్కారం అయ్యే అంశాలు వెంటనే అక్కడికక్కడే పరిష్కారం అవుతాయన్నారు సీఎం. ప్రజావాణి డాష్ బోర్డు యాక్సెస్ ను తనకు అందించాలని, ముఖ్యమంత్రికి లైవ్ యాక్సెస్ ఉండేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తాను ఎక్కడ ఉన్నా ప్రజావాణి అర్జీల పరిష్కారం తీరును, ప్రజల నుంచి ఎలాంటి విజ్ఞప్తులు వస్తున్నాయో తెలుసుకునే వీలు ఉంటుందని అన్నారు. అర్జీల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేయడం వేగవంతం అవుతుందన్నారు రేవంత్. వివరాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల సమాచారాన్ని ఆన్లైన్లో పారదర్శకంగా అందుబాటులో ఉంచాలన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, వాటి అమలు, పురోగతి పారదర్శకంగా అందరూ తెలుసుకునేందుకు వీలుగా ఉండేలా ఈ పోర్టల్ రూపొందించాలని సూచించారు. ప్రజల వ్యక్తిగత భద్రతకు ఇబ్బంది లేకుండా అమల్లో ఉన్న చట్టాల ప్రకారం ఏ సమాచారాన్ని గోప్యంగా ఉంచాలి,
వేటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది ముందుగా సమీక్షించుకోవాలన్నారు. అధికారుల స్థాయిలో కమిటీ వేసి అందుకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్.